వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రజనీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్. మీకు అన్ని వేళలా అండగా ఉంటా సీఎం చంద్రబాబు. మంకీ పాక్స్ పై కేంద్రం అప్రమత్తం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన అలూరు టీడీపీ యువ నాయకులు. పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. రుణమాఫీ కాని వారికి త్వరలోనే చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి సీఎం చంద్రబాబు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెట్టయాన్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. థియేటర్లలో వెట్టయాన్ వేట మొదలు కానుందని తెలిపింది. ఈ సినిమాలో రజనీ ఐపీఎస్ గా కనిపించనున్నారు. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కంగువా కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పార్టీ ఆది నుంచి ఆడబిడ్డల పక్షపాతి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది తెలుగుదేశమే. డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మీకు అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు ట్వీట్ చేశారు. మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారత సర్కారు అప్రమత్తమైంది. వైరస్ ను అడ్డుకోవడం ఎలా అన్నదానిపై పీఎం మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో కేసులు లేనప్పటికీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఆయన అధికారులను అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అటు ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ విజృంభిస్తోంది. అక్కడ ఈ కేసుల సంఖ్య 18,737కు చేరడం ఆందోళనకరంగా మారింది. తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం వెంకన్నను 85,935 మంది భక్తులు దర్శించుకోగా 31,222 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు సమకూరింది. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా TUWJIJU రాష్ట్ర కార్యాలయం దేశోద్ధారక్ భవన్ లో సోమవారం ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, TUWJ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విరహత్ అలీ, కె రామ్ నారాయణ, IJU కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్స్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అనిల్, హరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై ఆలూరు టీడీపీ యువ నాయకులు సూర్యతేజ స్పందించారు. ఈ ఘటనపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో ఆడపిల్లపై అత్యాచారం పెరిగిపోతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేనాని పట్టుబట్టి పంచాయతీరాజ్ మంత్రితో పాటు పలు శాఖలను తీసుకున్నారు. ఈ క్రమంలో అధికారంలో తనదైన ముద్రను వేసేందుకు పూర్తిస్థాయిలో వ్యవస్థను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపారు. అలాగే గ్రామ సభల నిర్వహణపై చర్చించిన ఆయన ఈ నెల 23న అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు చేపట్టాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో మొత్తం 46 రకాల పనులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి రూపాయి బాధ్యతతో ఖర్చు చేయాలని సూచించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మండల వ్యవసాయ అధికారులు సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చామని, ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు. ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ, అవినీతి పార్టీని మేము చేర్చుకోమన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి కానీ ఇంతవరకు పెట్టలేదన్నారు. విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తా అని మాట తప్పాడన్నారు. కేటీఆర్ బతుకు ఎటుగాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సిటీలో 80,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని సీఎం చంద్రబాబు చెప్పారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. దీంతో సంక్షేమం, సాధికారిత సాధ్యమవుతోంది. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీని నిర్మించా. ఇప్పుడు ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి కనిపిస్తున్నారని పేర్కొన్నారు. Sri City is on the track to upgrade now platinum by becoming entirely carbon negative. Whenever I come here, whenever I go anywhere, I am always evaluating critically. I ask them first question, what is the rainwater you are harnessing in this area? He told me around 60%. I asked him, at the earliest he had to do 100% rainwater harnessing has to be done in this premises. Thereby greenery and so many advantages will come. That is where there won't be any water scarcity. Anyway, there is no water scarcity because this SEZ is very rich in all infrastructure facilities. 3 airports, 3 ports for computation also from tomorrow onwards. Very good national highway connecting Tirupati, Chennai, Nellore, and also we are going to connect internal roads and also 3 airports. Chennai, even Tirupati, one more airport in Nellore. All 3 airports are going to come. So these are all best infrastructure we are going to provide here. Here, I am very happy the way they are working. Most livable industrial zone I want to make it. Not only I asked him what is the temperature. By coming here, temperature should be less compared to outside. People should love to come here. That is how everybody will think industrial zone, industrial area will be very hot. Here 50% country's refrigeration or air conditioning you are providing here. Then why can't you make Sri City itself naturally cooling? It is possible. Then it will be a reflection for your cooling the country. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రజనీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్. మీకు అన్ని వేళలా అండగా ఉంటా సీఎం చంద్రబాబు. మంకీ పాక్స్ పై కేంద్రం అప్రమత్తం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన అలూరు టీడీపీ యువ నాయకులు. పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. రుణమాఫీ కాని వారికి త్వరలోనే చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.